ఇచ్చిన మాట కోసం అర్జునుడు చేసిన సాహసం ఎలాంటిదంటే, ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గర ఉన్న సమయంలో ఒక విప్రుడు పుట్టిన వెంటనే చనిపోయిన తన కుమారుణ్ణి తీసుకువచ్చి కోటగుమ్మం దగ్గర ఉంచి పెద్ద పెట్టున ఏడవడం మొదలుపెట్టాడు. అర్జునుడు అది చూసి ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి విపరీతానికి కారణం ఏమిటని అడిగాడు. అయ్యా, బ్రాహ్మద్వేషి, శరుడులుబ్ధుడు, దుశ్శీలుడు, దుర్బలుడు అయిన రాజు పాలనలో ఉన్నవారు నిరుపేదలు, నిత్య దుఃఖితులు అవుతారు. ఇప్పుడు నేను కూడా ఆ పరిస్థితిలోనే ఉన్నాను అన్నాడు విప్రుడు. అర్జునుడు ఆయనను ఊరడించి, ఈసారి నీకు పుట్టే పిల్లవాడిని నేను రక్షించి తీరుతాను. అలా చెయ్యలేని పక్షంలో నేను అగ్నిప్రవేశం చేస్తానని శపథం చేశాడు. అర్జునుడి పలుకులు ఆ బ్రాహ్మణునికి ఆశ్చర్యం కలిగించాయి. నాయనా, అరివీర పరాక్రమ సంపన్నులైన బలరామకృష్ణులు, యోధుడైన ప్రద్యుమ్నుడు, అతని పుత్రుడైన అనిరుద్ధుడు చెయ్యలేని పనిని నువ్వెలా చెయ్యగలవు? అయినా ఇంతకి నువ్వెవరువి అని అడిగాడు. నేను ధర్మరాజు సోదరుని, పాండవ మధ్యముణ్ణి, గాంధీవధారిని, వాసుదేవునికి మేనత్త కొడుకును, నన్ను పార్థుడని కూడా పిలుస్తారు అని అర్జునుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. కాలక్రమాన బ్రాహ్మణుడి భార్య గర్భవతి అయ్యింది. ప్రసవించే సమయం కూడా వచ్చింది. బ్రాహ్మణుడు వెళ్ళి అర్జునుడికి ఆ సంగతి తెలియజేశాడు. వెంటనే విజయుడు గాంధీవహితంగా బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి తన దివ్యాస్త్రాలతో ప్రసూతి గృహాన్ని అన్ని దిక్కులా బంధించాడు. పురిటింటిని ఒక శరపంజరం మాదిరిగా చేశాడు. అది చూసిన విప్రుడు కూడా ఇంకా తన ఇంట్లోకి మృత్యువు ప్రవేశించడం అసంభవం అనుకున్నాడు. కానీ అంతలోనే పుట్టిన పిల్లవాడు ఆకాశంలోకి ఎగిరిపోతున్నాడన్న అరుపులు పురిటింట్లోంచి వినిపించాయి. అది విని గాంధీవి అదిరిపడ్డాడు. విప్రుడు పార్థుడిని అనరాని మాటలన్నాడు. అర్జునుడి చెవులకు అవి ములుగులైనాయి. వెంటనే యోగ విద్య ద్వారా యమపురికి వెళ్ళాడు. అక్కడ విప్రుడి కొడుకు కనిపించలేదు. దిక్పాలకుల పురాలన్నీ గాలించాడు. పిల్లవాడి జాడ తెలియలేదు. స్వర్గపాతాళకు వెళ్ళి చూశాడు. అక్కడా లేడు. ఇక లాభం లేదనుకొని బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట ప్రకారం కిరీటి అగ్ని ప్రవేశం చెయ్యబోయాడు. అది గ్రహించిన శ్రీకృష్ణుడు అర్జునుడిని దగ్గరకు వెళ్ళి, ఆ కుర్రవాణ్ణి నీకు నేను చూపిస్తాను అని చెప్పి అర్జునుడు అగ్ని ప్రవేశం చెయ్యకుండా వారించాడు. పార్థుణ్ణి తన దివ్యరథం మీద కూర్చోబెట్టుకొని బయలుదేరాడు. రథం సప్తద్వీపాలు దాటింది, సప్త సముద్రాలను దాటింది, సప్తగిరులను అధిగమించింది. చివరికి చిక్కటి చీకటి సీమలోకి ప్రవేశించి అక్కడికి వెళ్ళేసరికి గుర్రాలకు దారి కనిపించలేదు. శ్రీకృష్ణుడు 1000 సూర్యుల కాంతితో ప్రకాశించే తన చక్రాన్ని ముందుకు వదిలాడు. ఆ కాంతిలో రథం ముందుకు సాగింది. రథం వెళ్ళి ఒక మహాసముద్రంలోకి ప్రవేశించింది. ఆ జలరాశి మధ్యలో ఒక దివ్య భవనం ఉంది. అక్కడ నీలమేయి ఛాయలో పూర్ణచంద్రుని వంటి ముఖంతో, శంకుచక్ర గదుల్లో కౌస్తుభనితో, వనమాలతో శ్రీమన్నారాయణుడు పండిత మునిజన సేవితుడై విరాజిల్లుతున్నాడు. కృష్ణార్జునులను ఆయనకు వినయంగా నమస్కరించారు. శ్రీమన్నారాయణుడు వారిని చూసి మందహాసం చేశాడు. ధర్మరక్షకుడు ధరణిపై నా అంశతో నారాయణులుగా అవతరించిన మీకు ఏ సహాయం కావాలో చెప్పండి, తక్షణమే చేస్తాను అన్నాడు. కృష్ణుడు వచ్చిన పని చెప్పాడు. శ్రీమన్నారాయణుడు విప్రుడి కొడుకులందరినీ శ్రీకృష్ణుని అప్పగించాడు.
కృష్ణార్జునులు వాళ్లను తీసుకువెళ్ళి విప్రుడికి అప్పగించారు. బ్రాహ్మణుడు సంతోషించి కృష్ణార్జునులకు కృతజ్ఞతలుగా అంజలి ఘటించాడు. అర్జునుడు తను ఇచ్చిన మాట కోసం అగ్ని ప్రవేశానికి కూడా వెనుకాడలేదు. జై శ్రీమన్నారాయణ. ఈ శీర్షిక మీకు నచ్చినట్లయితే అందరూ తప్పక లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.